కంటే ఆయన ఇంకాను అవమానపరచడానికి ఆ విధంగా ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువేశారు. ఆ సమయం అందు యేసుక్రీస్తు ప్రభు తలపైన భయంకరమైన ముళ్ళ ముకటం అమర్చారు. అంతేకాకుండా ఆయన వీపును 39 కొరడా దెబ్బలతో మాంసం ముద్దలు ముద్దలుగా పడిపడి వీపు నుండి కాళ్ళ వరకు దున్నబడి రక్తమంతా ఆయన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం వరదలై పారిపోతూ ఉంది. చేతుల్లో కాళ్ళను శిలలు దిగగొట్టారు. పక్కలో బలుపు పోట్లు పెట్టారు. వీటితో యేసుక్రీస్తు ప్రభువారు అతలాకుతలమైపోతున్నారు. బహు బాధ అనిపిస్తున్నారు. పటు బాధలు, కష్టము, సిలువ, ఒంటరితనము, దిగంబరత్వం అనుభవిస్తున్నారు. అట్టి సమయంలో కూడా అక్కడ నిల్చుండిన తన తల్లిని, తన ప్రియ శిష్యుడు యోహాను చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించను. యోహాను ఇదిగో నీ తల్లి, నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో అన్నట్లుగా ఆమెకు అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయమందు బహు బాధ, కష్టము అనుభవిస్తూ ఉన్నారు. శరీరానుసారంగా బాధ అనుభవించడం శ్రమ. అంతేకాకుండా హృదయమందు కూడా ఆయన బాధ అనుభవిస్తూ ఉంటే చాలా భయంకరమైన బాధ అది. అందుకే ఆయన గెత్సేమనే తోటలో కూడా నా ప్రాణం మరణమగుచున్నంతగా మిగుల వేదన పడుతున్నది అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయం ముందు తల్లిని చూస్తాడు. తల్లి రోధిస్తూ ఉంది. ఒక కన్యక, వర్జిన్ మేరీ. అలాంటి మరియా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని గర్భం ధరించి బాబుని కని పెంచి పెద్ద చేసిన బాబు ఇప్పుడు సిలువలో భయంకరమైన తన కుమారుడు సిలువ మరణం పొందుతూ ఉంటే భరించలేక కన్నీరు కారుస్తూ ఉన్నాడు, రోధిస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నారు. తల్లిని చూసిన కొలది ఆయన హృదయం బద్దలైపోయింది. ఆమె కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన ఇంకా హృదయం పిండి వేసినట్లయిపోయింది. అందుకని ఆమె చూసినప్పుడు తన తల్లి బాధ్యతను, తన అనంతరం తను మరణించబోతూ ఉన్నాడు, తన ప్రాణాన్ని తండ్రికి పెట్టబోతున్నాడు సిలువలో. ఆ సమయం ముందు ఆసన్నమైనప్పుడు తల్లిని పరామర్శించే విధానాన్ని తన ప్రియ శిష్యుడకు యోహానుకు అప్పగించాడు. ఇట్లు మొట్టమొదటి మాటలో తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించు అన్న మాటలో ఆయన ఒక ప్రధాన యాజకునిగా పేర్కొనబడ్డారు. రెండో మాట